అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక వివాదం అయితే బాగా రచ్చ నడుస్తుంది. ఆ వివాదం ఏంటంటే ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఎగ్జిబిటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వివాదం ఏంటో తెలుసుకునే ముందు ఎవరెవరి పాత్ర ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ చూస్తే కనుక ఒక సినిమాకు పెట్టుబడి పెడతారు. ఆ సినిమాకు పెట్టుబడి పెట్టి ఎవరైనా సరే ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు 10 రూపాయలు పెడితే దానికి 10 రూపాయల కంటే ఎక్కువ రావాలని ఆశిస్తారు. అంతేకాని 10 రూపాయల కంటే తక్కువ రావాలని ఎవరు అనుకోరు. ఆ విధంగా ప్రొడ్యూసర్ ఏం చేస్తారు, సినిమా కథ నచ్చితే హీరోని బట్టి, మ్యూజిక్ డైరెక్టర్ బట్టి, అంతేకాకుండా కథ బట్టి తనకు నమ్మకం ఉంటే ఓకే ఈ సినిమా బాగానే ఆడుద్ది అనుకుంటే పెట్టుబడి పెడతారు. అది కూడా ఒక బౌండరీ అనుకుంటారు, ఓకే ఈ సినిమాకు ఇంతవరకు ఓకే పెట్టొచ్చు అని. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే రెమ్యూనరేషన్ కావచ్చు, డిలే అయితే కనుక ప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మొత్తానికి ఇవన్నీ భరించేవాడు ప్రొడ్యూసర్. ఇక్కడ ఎగ్జిబిటర్ అంటే థియేటర్ ఓనర్స్. థియేటర్ ఓనర్స్ ఏం చేస్తారు, ఇది అంతా మనం మాట్లాడుకునేది సింగిల్ స్క్రీన్ గురించి. ప్రజెంట్ 1800 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయండి, కానీ ఒకప్పుడు 2400 సింగిల్ స్క్రీన్స్ ఉండాలి. కానీ మధ్యలో ఏమైందంటే మల్టీప్లెక్స్లు వచ్చేసాయి. ఈ మల్టీప్లెక్స్లకి సింగిల్ స్క్రీన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఒక సామాన్యుడు సింగిల్ స్క్రీన్కి వెళ్ళి కుటుంబంతో సహా ఒక సినిమా చూడగలడు తనకు వచ్చినటువంటి ఆదాయంతో. కానీ అదే సామాన్యుడు ఏదైతే సింగిల్ స్క్రీన్లో ఖర్చు పెట్టాడో ఆ డబ్బులతో కుటుంబంతో కాదు కదా తను కూడా మనస్ఫూర్తిగా సినిమా చూడలేడు. ఎందుకంటే అక్కడ టికెట్ కాస్ట్లు కావచ్చు, లేదంటే అక్కడ ఏదైనా మధ్యలో ఇంటర్వెల్స్ టైంలో, లేదంటే స్నాక్స్, పాప్కార్న్, అదేవిధంగా కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా కాస్ట్ చాలా హైలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోయాయి, 1800కి వచ్చేసాయి. అయితే ఈ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ ఏమంటున్నారు, మాకు ఈ రెంట్ బేస్డ్ అయితే మాకు లాభం రావట్లేదు అంటున్నారు. రెంట్ బేస్డ్ అంటే ఏంటంటే ఒక సినిమాని ఇందాక అనుకున్నాం కదా, పెట్టుబడి పెట్టేవాడు ప్రొడ్యూసర్. సినిమా ప్రొడ్యూసర్ నుంచి ఎగ్జిబిటర్కి మధ్యలో వెళ్ళాలంటే ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తే డిస్ట్రిబ్యూటర్. ఈ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారండి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి సినిమా కొనుక్కుంటాడు. సినిమా కొనుక్కొని అసలు ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరంటే ఏరియా వైజ్ ఉంటారనమాట. ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారు, ఈ ఏరియాలో ఇన్ని స్క్రీన్స్ ఉన్నాయి, ఒక 100 స్క్రీన్స్ ఉన్నాయి, ఈ సింగిల్ స్క్రీన్స్, ఇందులో సినిమా బాగానే ఆడుద్ది అనే ఒక నమ్మకంతో వెళ్ళి ఎగ్జిబిటర్స్తో మాట్లాడుకుంటారు. ఎగ్జిబిటర్స్ ఆర్ నథింగ్ బట్ థియేటర్ ఓనర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సినిమాకి 2 వారాలు నాకు రెంట్ కావాలి, నీ థియేటర్ నాకు రెంట్ కావాలి, నీకు రెంట్ ఇచ్చేస్తానని చెప్పేసి మాట్లాడుకుంటారు. అయితే సినిమా ఆడినా ఆడకపోయినా ఎగ్జిబిటర్కి సంబంధం లేదు, థియేటర్ ఓనర్కి సంబంధం లేదు, రెంట్ ఇవ్వాల్సిందే. అయితే సినిమా బాగా ఆడితే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ లాభాలు పొందుతాడు, సినిమా బాగా ఆడకపోతే కనుక డిస్ట్రిబ్యూటర్ నష్టపోతారు. ఇక్కడ ఎగ్జిబిటర్స్ ఏమంటున్నారు, మాకు ఈ రెంట్ బేస్డ్ వద్దు, మాకు షేర్ కావాలి, డిస్ట్రిబ్యూటర్తో సహా మాకు కూడా దీంట్లో షేర్ కావాలని చెప్పేసి ఇప్పుడు ఎగ్జిబిటర్స్ ఒక వివాదాన్ని కొత్తగా తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ వాదన ఏంటంటే, మరి కొంతమంది సితార నుంచి నాగవంశీ గారు కావచ్చు, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవిశంకర్ గారు కావచ్చు, ఈ విధమైన వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎందుకు ఈ విధంగా సడన్గా ఎందుకు చేస్తున్నారు, పెద్ద సినిమాలు ఉన్నాయి కదా అని చెప్పేసి. వీళ్ళు మాత్రమే కాదు, చాలామంది కూడా సినీ ప్రేమికులు ఒక కుట్రగా భావిస్తున్నారు. ఎందుకు, ప్రజెంట్ పెద్ద మూవీ రిలీజ్కి రెడీగా ఉంది, ఇలాంటప్పుడు ఇది ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు, సినీ ప్రేమికులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే ఈ ఎగ్జిబిటర్కి సంబంధించి శిరీష్ గారు ఉన్నారో, దిల్ రాజు గారి బ్రదరు, ఆయన ఏమంటున్నారు, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇది మాకేం కుట్రేం కాదు, సింగిల్ స్క్రీన్స్ మరి కొన్నే ఉన్నాయి, కొన్నాళ్ళ తర్వాత అవి కూడా పోతాయి, మల్టీప్లెక్స్లు అయిపోతాయి కనుక అవి కూడా పోతాయి, మాకు ఇక్కడ లాభాలు రావట్లేదు అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. అయితే ఈ ఆలోచన ఉన్నప్పుడు, సింగిల్ స్క్రీన్ బతకాలి అనుకున్నప్పుడు ఎందుకు మీరు ఒకప్పుడు సింగిల్ స్క్రీన్స్ని మల్టీప్లెక్స్లుగా ఎందుకు మార్చుకున్నారు అనేది ఇక్కడ ప్రజల వాదన. ఇంకొకటి ఏంటంటే కనుక, ఇక్కడ ఒకవేళ నిజంగా షేరింగే కనుక ఇస్తే నష్టపోయేది ఎవరండి, ప్రొడ్యూసర్స్. అందుకు నేను వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ముందు డైరెక్ట్గా ఇంకా డిస్ట్రిబ్యూటర్కి అమ్మకుండా వాళ్ళే షేర్కి తీసుకుని వచ్చిన దాంట్లో మేము లాభం ఇస్తామంటే ఇంకా దానికేముంది. అంతకుముందు ఏంటి, డిస్ట్రిబ్యూటర్లు వచ్చి ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి సినిమా కొనుక్కుంటారు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారు, థియేటర్లకి రెంట్ ఇస్తారు. రెంట్
సినిమా ఆడినా ఆడకపోయినా రెంట్ ఇవ్వాల్సిందే. అయితే ఇక్కడ ఏంటి, సినిమాకి వచ్చిన వాళ్ళ దగ్గర ఆ పాప్కార్న్ లేదంటే అది ఆ క్వశ్చన్ నువ్వు తీసుకో, నీకు రెంట్ ఇస్తానని చెప్పేసి మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుకుంటారు. ఒకవేళ సినిమా ఆ ఏరియాలో బాగా ఆడితే డిస్ట్రిబ్యూటర్ లాభపడతాడు, సినిమా కనుక సరిగ్గా ఆడకపోతే డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు. ఈ సింగిల్ స్క్రీన్స్లో షేరింగ్ పద్ధతి కనుక పెడితే లాభపోయేది ప్రొడ్యూసర్సే. సో ఇలా పెడితే, షేరింగ్ పెడితే కనుక మేము నష్టపోతామని వీళ్ళు అంటున్నారు, షేరింగ్ లేకుండా అద్దె కనుక ఇచ్చుకుంటే కనుక మేము నష్టపోతున్నాం అని చెప్పేసి ఎగ్జిబిటర్స్ అంటున్నారు. మొత్తానికి మీరేమంటారు? ఇప్పుడు మాత్రమే వీళ్ళకి ఎందుకు ఇలా గుర్తొస్తుంది? మరి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అప్పుడు భీమలా నాయక్ కావచ్చు, లేదంటే వకీల్ సాబ్ సినిమాలు కావచ్చు, అలాంటప్పుడే ఇలాంటి కుట్రలు ఎందుకు బయటకు వస్తున్నాయి? పెద్ద పెద్ద సినిమాలు ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది. సో ఇప్పుడు మాత్రమే ఎందుకు ఈ విధంగా వీళ్ళు ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు? సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.